ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రాయ విరచితం శాంతి పర్వం చతుర్థాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజ అమృత వర్షిణ ధారావాహిక 298వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఇక్కడ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం అనుస్మృతి అని స్వామి యొక్క పరతత్వ వైశిష్ట్యాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే త్రికాలాధిపతిని, సర్వతోముఖుని, దశ దిశలు ఏకకాలంలో దర్శించగలిగినటువంటి మహాజ్ఞానాన్ని, పరిశీలన శక్తి కలిగినటువంటి వారిని, ప్రాణులను ప్రవర్తింపజేసేవారిని, ఈ విధంగా ఇంద్రియాధిపతిని, హిరణ్య గర్భుని, పద్మనాభుని, సత్యుని, ఆద్యంత రహితుని అంటూ స్వామి యొక్క తత్వాలను అన్నింటినీ కృష్ణుణ్ణి భక్తిగా ధ్యానించిదముగాక అని ఆ పరతత్వం యొక్క వైశిష్ట్యాన్ని ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు చెప్తున్నారని అంతవరకు ముచ్చరించుకున్నాం. ఆనవాయితీగా స్వీయ రచన స్వామిని నుతిస్తూ విషయాన్ని ప్రవేశం చేద్దాం. భస్మ సింహాసనం అధిష్ఠించి భస్మాభిషేకముల భాషించ నేలకో విస్మయంబవు నీలీలభవా చరాచర జగత్తుకున్ సూక్ష్మబోధగాదే భస్మాసురహస్తములకు కనువిప్పు విశ్వాంతరాళములు తస్మాత్ జాగ్రత్తయంచు రంగస్థలం బయ్యనో నటరాజనీకు. అయ్యా విశ్వాంతరాళములు నీ రంగస్థలం కదా స్వామి అని స్వామిని వేడుతూ గీతాపరంగా ఒక క్షణం ఆలోచించినట్లయితే ఈ పరతత్వం యొక్క వైశిష్ట్యం బోధపడుతుంది. లోకట చాలాసార్లు చెప్పుకున్నాం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియ జ్ఞాన వైరాగ్యయోశైవషణాం భగ ఇతీరితః. 10వ అధ్యాయం భగవద్గీతలో నేను క్షుణ్ణంగా మీకు వివరించిన గుర్తు నాకు. ఈ విధంగా ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియ జ్ఞానం వైరాగ్యం ఇవన్నీ కూడా 6 లక్షణములు కలిగినటువంటి వాడు. అంటే అరిషడ్వర్గ విదూరం ఈ 6 లక్షణాలను పుణిగిపుచ్చుకోవాలి. అది పరతత్వం యొక్క వైశిష్ట్యం. విన్నవాళ్ళకు బాగా స్ఫురిస్తుంది మరి. కాబట్టి స్థిరమైనటువంటి వాడిని, సహస్రశీర్షుని, సర్వమైని, సర్వాతీతుని, ఇప్పుడే చెప్పుకున్నాం, సూక్ష్ముని, శాశ్వతుని సేవిస్తామయ్యా మేము. కృష్ణతత్వం యొక్క మహిమోపేతం సకల సృష్టి వినోదిని, సమస్త వెలుంగులకు మూల కారణం ఆయనయే. అంటే అనోరణీయాం మహితో మహీయాం మీకు స్ఫురించాలి కదా. ఇది హైందవం. ఈ ధర్మంలో భగవంతుడు లేదా పరతత్వము, పరమాత్మ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, ఆయన స్థితిగతులు ఏమిటి, ఆయన యొక్క లక్షణములు ఎందుకు మనం తెలుసుకోవాలి? ఈ లక్షణములు కొన్నైనా మనం తెలుసుకుంటే పాలల్లో పాలు కలుస్తాయి. పాలల్లో రాళ్ళు గలవ కదా, ద్రవంలో ద్రవం కలుస్తుంది, ఘనంలో ఘనం. కాబట్టి ఆ లక్షణములు మనం కూడా కొన్నైనా ఐశ్వర్యస్య అంత గొప్పగా లేకపోయినా దరిద్ర భావాలు, నాకు లేదు అంటే దరిద్రం, చాలు ఉన్నది పరమాత్మ ఇచ్చాడంటే సౌభాగ్యం. రామార్పణం అంటూ స్వీకరిస్తే ఆయన జాగ్రత్త పడతాడు. చల్లిదన్నం గంజి తాగుతూ రామార్పణం అంటున్నాం, పరమాన్నం తప్పకుండా ఇస్తాడు. ఆయన కదా స్వీకరించేది. ఈ సూక్ష్మాలు ఎరిగినటువంటి జీవన విధానంలో బ్రతకనివ్వు, లోకా సమస్త సుఖినో భవంతు కదా. అదే ఏమవుతుంది ఆ జీవనం? యజ్ఞ భావనామయ జీవన విధానం అవుతుంది. యజ్ఞం అంటే ప్రధానంగా సదసజ్ఞానము కలిగి సద్భావనతో జీవించగలగటం. యజ్ఞశీలుడు ఆరాధనలో మంత్రాలు ఏమంటాయి? అవి ఆశ్రావయ అస్తు శ్రేషట్యే యజామహే వషట్, ఈ మంత్రాలు వస్తాయి ఆయా సందర్భాలలో. ఈ మంత్రాలన్నీ కూడా లక్ష్మీనివాసుని నిర్వికారుడు. చూడండి పరస్పర వైరుధ్యంలో, ఒకటి లక్ష్మీనివాసం, 2 నిర్వికారుడు.
ఏ వికారములు లేనటువంటి వాడు. ఒక కోటి ఉంటే 10 కోట్లకి పడగలెత్తడానికి ప్రయత్నం చేస్తాం. లారీ సైజ్ అంత టైర్లు వేసుకొని కారులో తిరుగుతాం. ఇంకెవరు కనపడరు మనకి. ఎన్ని కుంభకోణాలో ఈ జీవనంలో. కానీ ఇక్కడ చూడండి, లక్ష్మీ నివాసుని సమస్తమైనటువంటి ఐశ్వర్యం, ఐశ్వర్యస్య సమగ్రస్య యశస్స శ్రియ జ్ఞానవైర ఇవన్నీ కూడా స్వామిలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు పొంగిపోతాడు, ఎందుకు కృంగిపోతాడు? సమభావనతోనే ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఓ మనిషి ఆలోచించుమా, నిన్ను నీవే పునరుద్ధరించుకోవాలి. పునరుద్ధరణ, మరొక్కసారి ఉద్ధరించుకోవాలి. అనుక్షణం పునరుద్ధరణ ఈ జీవన విధానం, పతనం కాని జీవన శైలి. కాబట్టి అతను నిర్వికారుడు, వికారములు లేనటువంటి వాడు, కాలరూపుని. ఈ ప్రసంగం మొదలుపెట్టేటువంటి క్షణం ఇప్పుడు లేదు. ఆయన కాలరూపుడు. చాలామందికి అనుమానం వస్తుందండి, ఏమంది 700 శ్లోకాల గీత అంతసేపు ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా విన్నాడు? సంశయాత్మ వినశ్యతి. అన్నీ దరిద్రపు ఆలోచనలే. ఆయన కాలరూపుడు, కాలం ఆయన అధీనం. నువ్వు అలాగే నిలబడి ఉంటావు, ఆయన అలాగనే చెప్తాడు. అది అయిపోయిన తర్వాత నువ్వు కళ్ళు తెరుస్తావు. అప్పుడు నీకు ఒక క్షణంలాగా ఉంటుంది, అంతే. ఇంతకు మించి నా దగ్గర భాష లేదు. కాబట్టి కాలరూపుణ్ణి, గుణాగుణ నిలయుని, నిర్గుణుణ్ణి, వ్యక్తావ్యక్తములు వాటికి ఆవలి ఉన్నటువంటి వాడిని, అవ్యక్తుడు వ్యక్తుడు, తేజోమయిని. ఏమి అర్థమవుతుంది తేజమయం? తేజం ఎక్కడ భాషిస్తుంది? అంధకారంలో. తేజం ఉంటే అంధకారం ఉండదు కదా. జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానానికి, మానం ఉన్నప్పుడు అవమానానికి తావెక్కడిది? ద్వంద్వములకు తావెక్కడిది? ఆలోచించాలి సీతారాం. మనిషి తనను తాను తగ్గించుకుని సత్వరజస్తమో గుణములను నిర్మూలనం గావించుకున్న తర్వాత మానాభిమానములకు తావెక్కడదు. అంటే దిగజారి బతకమని కాదు. అక్కడ దిగజార్చడానికి, మానాభిమానాలు వదిలేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. కుహనాలౌక్యాలు, కుండలో దీపాలు, కుతర్కములు వాటికి విదూరం. ఇది శాంతన గీత కదా. అంటే వ్యక్తావ్యక్తములు కావాలి. మన యొక్క దృష్టి, జ్ఞానము మన పరిధికి అందనటువంటి వాడు. మరి ఎలా అండి తెలుసుకోవటం? ఆయన కరుణ. ఎలా కరుణిస్తాడండి? ఏ తత్వాన్ని మనం ఆశ్రయించామో ఆ తత్వముని యొక్క లీలలను, ఆ తత్వముని యొక్క తత్వాలని కొన్నైనా మనం వంట పట్టించుకోవడానికి ప్రయత్నం. నిర్గుణోపాసన, ధర్మభయ జీవన విధానం. ఉదయమే లేచిన నుంచి ఏ ప్రాణికైనా ఇబ్బంది కలిగిందా? కలగకూడదు భూమాత అని చెప్పని అమ్మను, ఆ భూదేవిని స్మరించుకొని పాదం మోపే సంస్కారం మనకుంటే అప్పుడు ఆయన ఏదైనా. ఈ సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. సృష్టి, స్థితి, లయము అంటే ఈ 3 దీన్ని మన జీవనానికి అన్వయించుకుంటే నీకు ఏది కావాలన్నా సృష్టించి ఇచ్చేది ఆయనే, దాన్ని నిలబెట్టేది కూడా ఆయనే, దాన్ని హరించేది కూడా ఆయనే. క్షణంలో దిమ్మరబోయే పరిస్థితులను కల్పించగలడో, నివ్వెరబోయే పరిస్థితులను అందించనగలడు. ఘటన సమర్థుడు. కాబట్టి సాంఖ్యయోగ గమ్యనాథుని. సాంఖ్యయోగం చాలా కష్టతరం అండి. నేను హనుమద్ వైభవం, భాగవతం, శ్రీమద్ రామాయణం, అలాగే అమృతవర్షిణ భాగవతం దశమస్కందం, దీంట్లో ఈ ఆంధ్ర మహాభారతం ప్రారంభంలోనే చెప్పాను. యోగ వైశిష్ట్యం ఎలా ఉంటుంది చాలా వివరంగా అందించాను. అంటే సాంఖ్యయోగంలో పంచగుణాలు, పంచేంద్రియములు, పంచభూతములు, పంచ కర్మేంద్రియములు, మనోబుద్ధి అహంకార చిత్త జీవులు, ఈ 25 తత్వాల యొక్క శాస్త్రమే సాంఖ్యయోగం. ఇది ఏం చేస్తుంది? ఏకచ్యుని సృష్టి నీవే, ఏకచ్యునివి నీవే, సృష్టివి నీవే, భోక్త నీవే, తత్వం నీవే, అతత్వానివి కూడా నీవే. తత్వములు నీవే, సత్యాసత్యములు, సరసజ్ఞానం అంటారు దీన్ని, పరాత్పరుడివి కూడా నీవే. సమస్తము విడిచి జరా మరణ విడుదలకై
ఈ పాంచభౌతిక దేహాన్ని పంచభూతాలలో లీనం గావించగా నిరంతర ఆనందాన్ని ప్రసాదించుమా. ఇది విశ్లేషణ నాకు తోచిన విధంగా. అంటే ఏమి కోరాలి, ఏమి కోరకూడదు. అమ్మ శిశువు ఏడుస్తాడు, తల్లికి తెలవదండి పాలు ఎప్పుడు పట్టాలో, ఎప్పుడు దెబ్బ కొట్టాలో, వీపు ఎప్పుడు పగలగొట్టాలో, చెయ్యి ఎప్పుడు పట్టుకొని నడిపించాలో, ఎలా కడుపు నిండా పెట్టాలో, ఎలా బుద్ధి నేర్పాలో తెలుస్తుంది కదా కన్న తల్లిదండ్రులకు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకే ఈ మాత్రం తెలిస్తే 9 మాసాలకే 14 భువన భాండముల బొజ్జలో పెట్టుకొని యశోదమ్మకు చూపించినటువంటి పరమాత్మ పోతన చనుబాలు గుడిచిన లీలా మానుష విగ్రహ బాలుడు. ఆయనకి తెలియదండి. నమ్మకం ఉండాలి. టు బి ఆర్ నాట్ టు బీలు కుదరవండి. నమ్మాలి అంతే, ఆచరించాలి అంతే. ఇది సిద్ధాంతం. దీన్నే యజ్ఞ భావనామయ జీవన విధానం అంటారు. పలుకు యజ్ఞ భావనామయం. ఈ విశ్వాల అనంత విశ్వం యజ్ఞ వేదిక, మన దేహమే యజ్ఞ వాటిక, పలుకు యజ్ఞ భావనామయం, సత్యనిష్టయే ఉద్ధరణకు మార్గం. ఆలోచించాలి సీతారాం. ఏది కోరుతున్నా మనం? అయ్యా సమస్తము విడిచి జరామరణాదులకై ఈ పాంచభౌతికాన్ని ఈ పంచభూతములో లీవలం గావించగా ఆ శక్తి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమా, నిరంతర ఆనందాన్ని ప్రసాదించమా. ఏడుస్తూ చావకూడదు. స్థూలంగా ఈ పాంచభౌతికాన్ని వాటి వాటి యొక్క మూలతత్వములలో అంటే తన్మాత్రలలో చేర్చగలగాలి. సాధనతో మాత్రమే ఇది సాధ్యం. కాషాయం కట్టుకొని బంగారు కుర్చీల్లో కూర్చొని పూలదండలు వేయించుకొని చెక్కబదనలు చేయించుకుంటే రాదండి. పంచతన్మాత్రలు వీడాలి. అంటే రూప రస గంధ స్పర్శ శబ్దాలు, వీటికి అతీతంగా అట్టి ఆత్మయే కైవల్యం చేరుతుంది. రూప రస గంధ స్పర్శ శబ్దాలు, రుచులు మరగరాదు. రుచులు అంటారు వీటన్నిటినీ కూడా. మరిగామో అయిపోయామే. ఇది నరనారాయణ సంగమ విధానం. ఇది అనుస్మృతిక స్తోత్రం. పూర్ణఫల ప్రాప్తికారకం అని భీష్మ ప్రోక్తం. ధర్మరాజు విన్నాడు. ఆపై ఆధ్యాత్మిక విద్య గురించి చెప్తా ఉన్నాడు మనమడికి. వార్ష్ణేయ మహాముని తన శిష్యులకు ఉపదేశించాడయ్యా, ఈ జ్ఞానబోధ అవధరించు. అవధి అంతము లేని కాలచక్ర భ్రమణంలో, పదం జాగ్రత్తగా వింటే తప్ప పట్టుకోలేం. అవధి అంతము లేనటువంటిది కాలచక్ర భ్రమణంలో. సృష్టిలో ప్రళయాలు అనివార్యములు. సృష్టి ప్రళయము కాదు, సృష్టులు ప్రళయములు అనివార్యములు. ప్రళయంలో ఒక్క పరమాత్మయే ఉంటారు. ఋషులు సృష్టి ఆదిలో ఉంటారు. వారి జ్ఞాన నిధిలో వారి ద్వారా ఆ జ్ఞానం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు నిలబడే ఉంటారు. ఎవడు? ఋషిమయ జీవన విధానంలో ఋషులు. పురుష సమ్మేళనం కారణంగా ప్రకృతి చైతన్యం కలిగినటువంటి బుద్ధి, ప్రకృతి చైతన్యం గల బుద్ధి, దాని నుండి అహంకారం. అహంకారం అధి ఆత్మను చేరుతుంది. బుద్ధి దాని నుండి అహంకారం అధి ఆత్మను చేరుతుంది. అహంకారం వలన ఆకాశం, దాని నుండి వాయువు, దాని వలన తేజస్సు, దాని నుండి నీరు, నీటి వలన భూమి ఏర్పడినటువంటి భూత పంచకానికి మూలం అహంకారం. బుద్ధియే మహత్తు. ఇక్కడ అహంకారం అంటే మనం అహంకరించేది కాదండి, స్వామి యొక్క పరతత్వం. బుద్ధి అంటే మహత్తు. మొదలైనటువంటి 7 వికృతులు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియములు, పదార్థముల 5, ఈ 15 తోడుగా మనస్సు, ఈ మొత్తం 16. ఈ 16 కళలో పరమాత్మను సేవిస్తూ ఉంటాయి. పరమాత్మను సేవించాలి ఈ 16 కళలతో. శరీరం నవరంధ్రపురి, పరమాత్మ యొక్క నిలయం. ఎందుకు ఈ పదం చెప్పాల్సి వచ్చిందంటే, నేను అమృతవర్షిణ భాగవతంలో ఏమో ఉందని చూస్తే నీలోనే బోలట, ఏమా ఎన్ని మురళి
ఏమాయనే రవ్వళ్ళి. ఓ మురళి ఏమైందమ్మా? ఏడే కృష్ణుడు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు కదా. గోపికలు అడుగుతారు. ఒళ్ళంతా గాయాలు, ఏంటి ఇంత గొప్పగా పలుకుతుంది ఆ స్వామి యొక్క మోవిని చేరి అని తడివి చూస్తే నిలువెల్లా గాయాలు. ఆ గాయాలతో అద్భుతమైనటువంటి మురళి. ఎందుకు? తనలో ఏమీ లేదు, అంతా బోలే. ఉన్నదేముంది? స్వామి యొక్క రసం మాత్రమే. మానవ జీవనం కూడా రంధ్రాలమయం. ఆలోచించాలి సీతారాం. నవనాడులు అంటాం, నవరంధ్రాలు. ఈ దేహం నవరంధ్రపురి, నవరసాలు ఒలుగుతూ ఉంటుంది. పరమాత్మ నిలయం, ఆయనకే సమర్పితం. ఆయనే పురుషుడు, ఆ పురుషుడే శాశ్వతుడు. యోగమథనం ద్వారా ఆయన దర్శనమిస్తాడయ్యా, అన్య మార్గం లేదు. ఆత్మజ్ఞానికి అంతర్మథనం అమృతం, అది అవసరం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణమూర్తులకు సమర్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని వినమనవి. మాతల విన ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించమనవి. గడప లోపట కులం గడప దాడితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. సనాతన ధర్మానికి ప్రాణం మాతలు మాత్రమే. సీతారాం. శ్రీ రామాచార్యులను సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించే ప్రార్థన.